పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు జరిగే వ్యవహారాలు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగే కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు చూస్తూ ఉంటే హిందూ సమాజానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. తామంతా కూడా తిరుమల లేదో పొడుస్తాం ఏకుతాం పీకుతామని చెప్పినటువంటి ఇక కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఏం చేస్తూ ఉంది? మద్యం విక్రయిస్తున్నారా? బెల్ట్ షాపులు పెడుతున్నారు తిరుమలలో. లాస్ట్ ఇక్కడి దిగజారినారా? తిరుమలలో బెల్ట్ షాపులు పెట్టుకొని మద్యం అమ్ముతూ ఈరోజు ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి రమేష్ అయినటువంటి ఒక మద్యం విక్రయించే వ్యక్తిని బాలాజీనగర్లో తిరుమలలోని బాలాజీనగర్లో పట్టుకున్నారంటే మరి ఇంతకంటే దారుణమైన స్థితి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం ఎప్పుడన్నా జరిగిందా? చిన్న చిన్న విషయాలకే తిరుమలలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తిరుమల పవిత్రతను ఎంతో కాపాడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న తప్పు జరిగిన భూతద్దంలో చూపిస్తూ అనేక హంగామాలు చేసి సృష్టించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ నాయకులు మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? దీనికి మీ నుంచి అర్థమేంటి? మరి తిరుమలలో జరిగేటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో గమనిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రత వెంకటేశ్వర స్వామి యొక్క భక్తితో, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తితో ఆయన ఎంతో దూర ప్రాంతాల నుంచి తిరుమల దర్శించడానికి వేలాది లక్షలాది మంది భక్తులు, కోటాది భక్తులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుమలను ప్రతిష్టను భంగం చేయడానికి కూటమి ప్రభుత్వ నాయకులు కట్టుకట్టు ఒక పన్నుగా అర్థమవుతా ఉంది. ఇదేంటండి? ఇది ఇప్పుడు గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా మద్యం విక్రయం చేయడం ఏంటి? మరి అంత పెద్ద చెక్ పోస్టులు ఉన్న ఏ సామాన్యులు పోతా అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంత భ్రమేనా? మరి మద్యం కింద అధికారులకు తెలియకుండా ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ముఖ్యమైన ప్లేస్ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియకుండా మద్యం బెల్ట్ షాపులు తిరుమలలో ఎవరన్నా పెట్టగలిగినారా? అలాగే ఇటీవల కాలంలో మాడ వీధుల్లో మద్యము తాగినటువంటి వ్యక్తులు చాలా హంగామా చేశారు. మీడియాలంతా మనం చూసాం. భక్తుల పట్ల ఎట్లా ప్రవర్తించాలో మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రతిష్టకు తీవ్ర స్థాయిలో భంగం కలిగిస్తున్నారు. మరి దీనికి ఏం కూటమి నాయకులు సమాధానం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్దగా ఏదో చెప్పారని మరి ఈరోజు దాని గురించి ఏం సమాధానం చెప్తారు? తిరుమలలో సారాయి విక్రయించడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మనకు చాలా సిగ్గుచేటుగా ఉంది. చెప్పుకోవాలని హిందూ సమాజానికి సిగ్గుచేటు. ఇప్పటికైనా శ్రద్ధ వహించండి. తిరుమల పట్ల మీరు చెప్పేటి మాటలు కాదు, చేతలను చూపించండి. అమలు పరిచే విధానాలకు శ్రీకారం చుట్టండి అని నేను కూటమి నాయకులకు మనస్ఫూర్తిగా సూచిస్తా ఉన్నాను.